ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభ సమయం మరి ఇంకొద్ది సమయంలో మనం ప్రారంభించుకుందాం. సిద్ధపడిన వారు త్వరగా ఆయన సన్నిధానానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పాటలు పాడే యవనస్తులు కూడా త్వరగా ఆయన సన్నిధానానికి వచ్చేందుకు ప్రయత్నించండి. మరియు ప్రార్థనతో ఈ యొక్క ప్రారంభ సమయం మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 సర్వాధికారి సర్వోన్నతుడా స్తోత్రం 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 మహాగణుడా మహోన్నతుడా అద్వితీయుడా మీకే స్తోత్రం 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 కృపగల దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 అద్వితీయుడా మహోన్నతుడా దయగల తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం మహాగణుడా అద్వితీయుడా మీకే స్తోత్రం 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 రక్షించువాడా మీకే స్తోత్రం 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 రక్షణకర్త మీకే స్తోత్రం 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 దివ్య తేజుడా నిత్య తేజుడా మీకే స్తోత్రం 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 మహోన్నతుడా మహాఘనమైన కార్యాలు చేయువాడా మీకే స్తోత్రం 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 ఘన కార్యాలు జరిగించు మహోన్నతుడా మీకే స్తోత్రం 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 కృపగలిగిన దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 ప్రభా మహాగణుడా మహోన్నతుడా దయగల తండ్రి మీకు వేలాడు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభా ఇటువంటి చక్కటి సమయాన్ని ప్రభా ఇటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభా 21 రోజుల ప్రభా ఉపవాస ప్రార్థన ప్రారంభ సభలో ప్రభా పాల్గొనే భాగ్యాన్ని ధన్యతను ప్రభా మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది ఈ యొక్క సమయంలో ప్రభా సజీవ సంఖ్యలో లేరు, సజీవులుగా లేరు ప్రభా. కానీ ప్రభా మీరే మాకు తోడు నీడన్న రక్షణగా ఉండి మీ యొక్క రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మీరే మాకు తోడుగా ఉండి ప్రభా సజీవ సంఖ్యల నుంచి నడిపించాలని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నైనా. మరి ఈ సమయంలో ప్రభా 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభా ప్రారంభ సమయంలో ప్రభా మేము మొదలు పెట్టుకుంటుండగా మీ కృపతోనూ మీ ఐశ్వర్యంతోనూ ప్రభా మీరే మాకు మీ యొక్క కృపను ఉంచి నడిపించి మా యొక్క మార్గాలను ప్రభా అలాగే ప్రభా యొక్క ఆరాధన ప్రభా ఆది మొదలుకొని అంతవరకు మీరే తోడు అండ రక్షణ ఉండండి ప్రభా. అలాగనే ప్రభా మరి ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రభా దైవ సేవకులు ఉన్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ రికాలం ఎత్తు వరకు ప్రభా మీ యొక్క శక్తిని ప్రభా మీ యొక్క రక్త ప్రోక్షణ దయచేసి ప్రభా బలమును ప్రభా శక్తిని అనుగ్రహించండి ప్రభా. అలాగనే ప్రభా ఇంకా ప్రభా రావాల్సిన వారు ఉండగా ప్రతి ఒక్కరు ప్రభా త్వరపడి ప్రభా మీ యొక్క సన్నిధానం ప్రభా వచ్చేవారు ప్రభా ధన్యతను భాగ్యాన్ని వారికి ఆలోచన కలిగించండి ప్రభా. భయము కలిగి ప్రభా మీ సన్నిధానం ప్రభా అడుగు పెట్టే ప్రభా ఈ యొక్క ఆలోచన వాళ్ళు కలిగించండి ప్రభా. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన ప్రభా మీ యొక్క నామంలో ప్రారంభించుకుంటుండగా ఈ ఆరాధన ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే ప్రభా అల్ఫా ఒమేగా ప్రభా మీరే ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు తోడు నీడ రక్షణ కొండి మీరే ఘనముగా మహిమంగా జరిగించమని చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
మనం ఎండ్ వరకు నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నీవే అల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు, నీవే అల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం, ఓ నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని
గలమెత్తి నీ కీర్తినే చాటేదా. చివరి చరణం అందరూ కలిసి పాడదాం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, ఓ నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా. నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నాతో కలిసి నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా. నీవు నా పనాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా. నీవు నా పనాలో ఎవరికి చోటే లేదయా.
గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నాకు స్వరము నీయవా. ఓ గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకు యేసయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి అస్సలు చోటే లేదయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకు యేసయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా,
నజరేతువాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి యవనస్తులు వచ్చి కొన్ని పాటలు పాడి దేవునామని మహిమపరిచి గణపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఆత్మీయ తల్లి గారు సిస్టర్ మేరీ గారు వచ్చి కొన్ని ఆత్మీయ గీతాలు పాడి మనం ముందుకు నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 21 రోజుల ఉపవాస కూడికలలో ప్రతి ఒక్కరూ మీరు పాల్గొని దేవ దీవెనలు పొందాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.
ప్రతి ఒక్కరూ త్వరగా రావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆమేన్. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలి. ఆశలే ఆవిరైపోయిన నా బ్రతుకే భారమైపోయిన శ్రమలు శోధించిన నాతో ఉన్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనన్నయ్యా అని యేసయ్యను అడుగుదామా? ఆమేన్. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే
ఆమేన్. కన్నీరే సంద్రమైపోయిన, తుఫాను అలలే చెలరేగిన, నే నలిగిపోయిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. నే నలిగిపోయినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. మీరు చెప్తారా? నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. 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 హల్లెలూయా. మరొక ఆత్మీయ గీతమును పాడుకొని తర్వాత ఆరాధనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా.
పాడేదనయ్యా, సమకూర్చువాడవ నీవయ్యా. ఆమేన్, హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా మా పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆమేన్. నా ముందు నీవనగా ఎదురొచ్చు వాడేవాడు, కార్యము చేయగా అడ్డుపడి వాడేవాడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. ఆమేన్. ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా మా పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడేవాడు, శక్తితో నింపగా ఓడించు వాడేవాడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా, బలమిచ్చు వాడవయ్యా మా పిల్లలకు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి. నీవు కరుణించగా కాదని
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటివరకు చక్కగా పాటలు పాడుచు దేవుని మహిమపరిచి గణపరిచాం. మరి మన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి నిమ్మలంగా కూర్చొని ఆయన యొక్క మాటలు వ్యర్థపరచక మన యొక్క ఆత్మీయ ఆహారం మన హృదయంలో నాటుకొని నూరంతలుగా వెయ్యంతలుగా దాన్ని ఫలింప చేసుకోమని మనవి చేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యన పాస్టర్ గారు మనం అందరికి వచ్చే ముందు చిన్న మాట. సాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బయట పంపించినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆహారం తినేంత వరకు అది నిమ్మలం ఉండదు సాధారణంగా. కానీ మన ఆత్మీయ తండ్రి అయిన మన పాస్టర్ గారు, మన దైవ సేవకులు మన కోసం 21 రోజులు ఉపవాసం ఉండి మన ఔషధాల కొరకు, మన అప్పుల కొరకు, మనకున్న సకలం ఎరిగిన దేవునికి ఆయనకు మొరపెడతా ఉన్నారు. మరి దాన్ని బట్టి మీరు కూడా ప్రార్థనాపరంగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అలాగే దైవ సేవకులకు, దైవ సేవకురాలకి కొంచెం సపోర్ట్గా కూడా ఉండండి. కొంచెం పొదుగులుగా వచ్చి పరిచయం చేసే విషయంలో కానీ, కసు కొట్టే విషయంలో కానీ, ప్రతి విషయంలో మీరు ముందుండండి. అలాగే దైవ సేవకులను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయనతో మీరు ఏమైనా ప్రార్థన చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకోండి. ఎందుకంటే ఆయన మళ్ళీ రూమ్లోకి వెళ్తే 21 days బయటికే రాడు. ఆఖరి ప్రార్థనలు, ముగింపు ప్రార్థన వరకు, ముగింపు సభల వరకు ఆయన మనకు కనపడరు. మేము కూడా వారితో మాట్లాడము, తల వంచుకొని పోతాము, రూమ్లోకి తల వంచుకొని వస్తాం బయటికి, అంతే. ఆయనతో మాట్లాడము, ఆయన చూడము. నేనైనా అంతే, ఆత్మీయత మన తల్లిగారు కూడా అంతే. మరి దీన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మరి దైవసేవకులు కొంచెం మీరు సహకారంగా ఉండాలని వేడుకుంటూ మరి ఈ సమయంలో మన మధ్యన దైవసేవకులు పాస్టర్ కళ్యాణ్ గారిని మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో అందరం 2 నిమిషాలు కళ్ళు మూసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరం 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. అందరం కూడా దయచేసి దేవుని యొక్క సన్నిధి కోరుకుందాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని మనం స్తుతించి ఆయన నామాన్ని మనం కీర్తించి కొనియాడాము. మరి ఈ సమయంలో మరి మనం అందరం కూడా దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూద్దామండి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నమ్ముదాం. దేవుడు ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మహోన్నతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనము కళ్ళారా చెవులారా వినబోతున్నాం, చూడబోతా ఉన్నాం. గొప్ప గొప్ప కార్యాలు జరగబోతా ఉన్నాయి. ఆయన మీద ఆధారపడి ప్రభువా మరి నీవే నన్ను దర్శించు, నీవే నాతో మాట్లాడు, నీ మెల్లని స్వరము నాకు వినిపించు అని ప్రభు దగ్గర మనము ప్రాధేయపడదాం. దేవుడు నమ్మదగిన వాడు, ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు. మరి 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభ సభ, మరి ప్రారంభ సభ రేపటి నుండి మరి మొదటి రోజు, మరి అట్లాగే చివరి 21 రోజు తర్వాత ముగింపు సభలు. కాబట్టి మీరందరూ కూడా 21 రోజులు ప్రభు ద్వారా దీవించబడాలని ప్రార్థించుకోండి. మరి దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడని నమ్మండి, విశ్వసించండి. ఘనమైన కార్యాలు ప్రభా 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నాలో జరిగించు ప్రభా అని మనం అడుగుదామండి ప్రభుని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో తండ్రి, మరి తండ్రి నైనా ఇంతవరకు నీ పిల్లలు పాటలు పాడి నీ నామాన్ని ఘనపరిచారయ్యా. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి.
మరి తండ్రి, ఎందరైతే నీ బిడ్డలు నీ సన్నిధిలో చేరి నేను గణపరిచారో, ఆరాధించారో నాయనా, మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి, నీ నామానికి మహిమకరంగా ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభ సభ నీవు జరిగించండి. నీ నామానికి మహిమకరంగా జరిగించండి. మరి తండ్రి, ఎక్కడ యంత్రము రాకుండా 21 రోజులు ఘనముగా జరిగించమని నీ సన్నిధిలో నేను ప్రాధేయపడుతున్నాను తండ్రి. మరి ప్రభా నైనా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మరి కొత్త ఆత్మీయ జీవితము మేము పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. యేసయ్య, నీవు మరి సేవ ప్రారంభించినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి మరి నువ్వు ప్రార్థన చేసుకుంటూ మరి ఈ సేవ ప్రారంభించవయ్యా. మరి నైనా ఇదిగో 21 రోజుల ఉపవాస ప్రార్థన మేము కూడా ప్రారంభిస్తున్నాం. నీ సహాయం కావాలి, నీ కృప మాకు కావాలి. మరి తండ్రి నైనా, మరి మా హృదయము మరి నీకు దగ్గర చేసుకోవాలని ఆశపడుతున్నాము. మరి తండ్రి, అలాగే ఆత్మీయ జీవితంలో బలపడాలని ఆశపడుతున్నాం. మా జీవితంలో ఇంకా మార్పులు చూడాలని ఆశపడుతున్నాం. నీ మహిమ చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. కాబట్టి నీవే సహాయం చేయమని నీ సన్నిధి మా ఎడల కృపతో నింపమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చుందాం. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాల పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. మన అందరం కూడా మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందామండి. బలి బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. అందరూ నాతో పాటు చెప్పండి. వాక్యం వినే యేసయ్యా, నిలబని దాసుని నీవే మరుగుపరిచి నీవే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 13 యోహాను సువార్త పక్కనే ఉంటుంది చూడండి. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనము అందరం కలిసి చదువుదామా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదామండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయం నిలబడి నీ మాటలో నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభువా, అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ, ప్రభుపేట అందరికీ వందనాలు. మీ పక్కన వారికి కూడా వందనాలు చెప్పుకోండి ఒకసారి. అలాగే లైవ్లో చూస్తున్న దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు పేరట ఉదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి అందరు లైవ్ చూస్తున్నారు చాలామంది, అందుని బట్టి దేవునికి మహిమ తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము మొదటి మాట ఒకటి మనం తీసుకుందాం. వారు ఉపవాసము చేసి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ అనే మాటను మనం తీసుకుందాం.
చూడండి, సర్వసాధారణంగా ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తామంటే, చాలామంది ఎందుకు చేస్తారంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనలో ఉంటారు. అందులో స్పెషల్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకోవాలి. నేను ఉపవాసము చేసి ప్రభువా నా మీద నీకున్న ప్రణాళిక ఏంది అని చాలామంది ఉపవాసాలు ప్రకటించుకుంటారు కదండి. ఈరోజు మరి మనము కూడా 21 రోజుల ఉపవాస ప్రార్థనలు మనం ప్రకటించుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా 21 రోజుల ఉపవాస ప్రార్థన మనము చేసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనం ఈ సంవత్సరము మరి ఉపవాస ప్రార్థనలతో మనం ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభ సభలో నువ్వు ఉపవాసం ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేస్తున్నానంటే, మన మీద ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి, ఆయన బలము, ఆయన చిత్తాన్ని తెలుసుకునే ఒక మార్గం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనకు వెల్లడవుతుంది. దేవుని మార్గం ఏందో మనకు తెలుస్తుంది. దేవుని నిర్ణయాలు, మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అర్థమైందా? దేవుని యొక్క స్వరము మనం స్పష్టంగా వింటాం ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. చూడండి, యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం. యోవేల్, జోయల్ చాప్టర్ 2 వర్స్ 12. చూసినావా? యోవేల్ 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైతే మీరు సంపూర్ణ హృదయంతో, రాలేదా? ఇప్పుడైనా మీరు సంపూర్ణ హృదయంతో ఉపవాసముతోనూ ఏడుపుతోనూ విలాపముతోనూ నా యొద్దకు తిరిగి రండి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాట అక్కడ ఉంటుంది. హల్లెలూయా. మీకు బైబిల్లో ఫస్ట్ పేజ్లో ఇచ్చింటాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ పేజీ నెంబర్లు ఏమేమి ఉంటాయని మీకు ముందే ఉంటుందా. నెక్స్ట్ నుంచి చూసుకొని తక్కువ తీయాలి. మీరు ఆడపిల్లలు చదువుకునే పిల్లలు, మీరేం చిన్నపిల్లలు ఏం కాదు కదా, చదువుకుంటున్నారు, బాగా తీయాలి, గబ నేర్చుకోవాలి మందిరంలోనే. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లుగా దేవుడు ఏం సెలవిస్తున్నాడంట, మీరు సంపూర్ణ హృదయంతో ఉపవాసముతో ఏడుపుతో విలాపముతో నా యొద్దకు తిరిగి రండి. చూడండి, నువ్వు సంపూర్ణ హృదయంతో ప్రభువుకు సమర్పించుకో. సంపూర్ణ హృదయంతో ఉపవాసముతో నీ కన్నీటి ప్రార్థనతో నీ రోదన నీ వేదనతో ప్రభు యొద్దకు తిరిగి వచ్చి ప్రభుని అడుగు, ప్రభు ద్వారం తెరుస్తాడు. 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యంగా బైబిల్లో దానియేలు గారు చేశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన సేవ ప్రారంభం కాకముందు 40 రోజులు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయనే మనకు మాదిరి. చూడండి, ఈరోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మనుషుడు నిజంగా ఉపవాసం ఉండడానికి ఇష్టపడడం లే కదా. సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే 16 గంటలు నాన్ స్టాప్గా ఏం తినకుండా ఉంటే గిన మన బాడీ అంతా రిపేర్ చేసుకుంటుందంట. సొంతంగా మన బాడీనే రిపేర్ చేసుకుంటుందంట. 16 గంటలు ఏం తినకుండా మనం ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. మందిరంలో ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. ఉపవాసాలు ఇంతకుముందన్న మేలు, శుక్రవారం పూటనో, శనివారం పూటనో, మంగళవారం, ఆదివారము ఏదో ఒక పూట ఉపవాసం ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఉపవాస దినాలు మర్చిపోయారు ఎంతోమంది. ఎందుకంటే మేము పనులకు పోతున్నాం, మాకు బలం కావాలి, మేము ఉద్యోగాలు పోతున్నాం, మాకు బలం కావాలి కదా. ఈరోజున మనుషుడు రొట్టె వల్ల బ్రతుకుతున్నాడు. మన స్థితిగతులు మార్చబడాలంటే, మన జీవితం మార్చబడాలంటే మన ఉపవాసం ఉండి ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన చేసుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభు సహాయం చేస్తాడు. ఈ చివరి దినాలలో దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రభు రాజ్యం నిమిత్తమై వేగిరపడుతూ ఈ లోకంలో మిమ్మల్ని మీరు ఆయన సమర్పించుకోండి. ఇదిగో ప్రభు, నా జీవితం నీకు సమర్పిస్తున్నానయ్యా అని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. అయ్యా, నీకు దగ్గర అవ్వాలని నాకు ఆశ ఉంది. ఇంతవరకు నీ లోకంలో అనేకమైన తప్పుదనం చేశాను, అనేకమైన పాపం, ఇక నుంచి నేను కడుక్కుంటాను, శుద్ధిని చేసుకుంటానని నిన్ను పరిశుద్ధపరచుకో. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రభుతో సమయం గడుపు. ప్రభు సన్నిధికి వేగిరపడి రండి.
ఇప్పుడు ఉదాహరణకి రేపటి నుంచి నేను మీకు అందుబాటులో నేను అనుకునే ఈ సంవత్సరము నేను ప్రార్థనలో ఉండాలా, ప్రార్థనలో గడపాలని నేను సిద్ధపాటు నిర్ణయం తీసుకున్నాను. నేను రేపటి దినం నుంచి ఉదాహరణకి సంతోష్, మేరీ, పాస్టమ్మ గారు నడిపించినప్పుడు మీరు కూడా వేగిరపడి సిద్ధపడి ప్రభు యొద్దకు రావాలా. ఆయన సన్నిధిలో మీరు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ దేవుని స్తుతించాలా, దేవుని మహిమను మీరు అనుభవించాలి. దేవుని సన్నిధిలో మీరు ఆయనలో సంబంధము కలిగి సంతోషముతో, ఆర్భాటముతో, బూరధ్వనులతో దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు సంతోషిస్తాడండి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా నేను చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా మన స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మునుపెన్నడు చూడంత సంతోషం. చూడండి యెషయా గ్రంథం 58:6 వచనం. యెషయా గ్రంథం 58:6 వచనం చూడండి. ఉపవాసం అనేది దేవుని హృదయాన్ని కదిలిస్తుందంట. చూడండి ఎంత అద్భుతమైన మాట ఉందంటే అక్కడ, మీరు బాగా చదవండి. దేవుని హృదయాన్ని కదిలిస్తుంది మన ఉపవాసం. మనం మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే, నేను కోరుకొనిన ఉపవాసం ఇదే కదా, బంధనములు గొలుసులు విరుగుదీయుట. ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుందంట, మన బంధకాలు విరుగుతాయంట, మన శాపాలు తొలగిపోతాయంట, మనకు విమోచన, విడుదల, మన పాపము నుండి మనకు క్షమాపణ మనకు దొరుకుతుంది. అర్థమైందా? మీరు ఉపవాసం చేసేటప్పుడు, అయ్యా నా బంధకములోని నాకు విడుదలి, నా సంఖ్యలు తెగిపోవాలా, నా శాపాలు, నా కుటుంబం తరతరాల నుంచి వచ్చే శాపాలు పోవాలి, నా కుటుంబంలో ఏర్పాటు చేస్తున్న అపవాది శక్తి నాశనం అయిపోవాలా, నా కుటుంబం నీకు దగ్గరకు రానికుండా చూస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తి లయమైపోవాలని నువ్వు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు తన హృదయం మనం కదిలించవచ్చు మన ప్రార్థన ద్వారా. ఇప్పుడు ఇంట్లో మన ఆడబిడ్డనో మన కొడుకో అన్నం తినకుండా మన మీద అలిగాడు అనుకో, లాస్ట్కు వాడు చెప్పిందే చేస్తాం మనం. ఒకసారి మీకు చెప్పినా కూడా, నేను ఈ ఫోన్ కొనుక్కుందామని అంగడికి పోయినప్పుడు అక్కడ ఒక అబ్బాయి వాళ్ళ నాయన ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు. నాకు ఆ ఫోనే కావాలంటాడు. వాళ్ళ ఆయన ఏమంటాడంటే, ఒరే ఊరికి కింద బుడదలో పడింది కదరా సెల్, అంతే కదరా, తుడుచుకుంటే పోతుంది కదరా, నీట్గా ఉంది కదరా, టచ్ అంతా బాగుంది కదా, ఎందుకురా అంటే, వాడు నాకు ఈ సెల్ వద్దని చెప్పి వాళ్ళ ఆయనకి ఇచ్చి కొత్త సెల్ కావాలని పట్టుకొట్టినాడు ఇంటికాడ. అన్నం తినకుండా పట్టుబట్టినాడంట. వాళ్ళ ఆయన కొడుకు మీద ప్రేమతో తీసుకొస్తే సెల్ 30-40 వేలు సెల్ కోరుకుంటున్నాడు. వాళ్ళ ఆయన చూస్తేనే పేదవాడు లుంగి కట్టుకొని ఏదో మార్చి మీద సక్క వేసుకొని గడ్డం అంతా పెట్టుకొని ఏదో ఒక దయనీయమైన స్థితిలో ఆయన ఉన్నాడు పాపం. అయితే కొడుకు వేదన పడుతూ ఉన్నాడు. ఇంకా లాస్ట్ నాయన కంతులకు పెట్టి తీపించినాడు. వాడు వెళ్ళిపోయినాడు ఆ నుంచి, నాకు వద్దు పో అని. మళ్ళా వాడిని బంగపోయి పిలిచేసుకున్నాడు. చూడు, ఒక తండ్రికి ఎంత వేదన ఉంది. కుమారుడు అలిగాడని, లేదంటే పచ్చున్నాడని, ఉపవాసం ఉన్నాడని. మరి ఈరోజు నీవు కన్నీరు విడిచి మొరపెట్టుకుంటూ ఉపవాసం ఉంటే నీ పరిస్థితులు మారవా? నీ స్థితి మారదా? నీకు ఆరోగ్యం రాదా? నీ జీవితము బలపరచబడదా? దానియేలు 10వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం పెట్టండి. అద్భుతమైన మాట చూడండి అక్కడ. దానియేలు 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. వస్తుందా రాదా? పెట్టలేవా? రావడం లేదా? దానియేలు చూడండి 10వ అధ్యాయం, చదువు మీరు మైక్లోనే చదువు. 2వ వచనం 10వ అధ్యాయం, దానియేలు 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకునలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిత్తెకెలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన దీపములు. అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును
నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న ఈ మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచి తిని. చాలు చూడండి, ఒంటరి ఏం చూసినాడంట? గొప్ప దర్శనం. ఏంటంట దర్శనము? ఎవరు ప్రత్యక్షమైనారు చెప్పండి? 21 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోతానే ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? దేవదూత ప్రత్యక్షమైందంట. హల్లెలూయా. చూడండి, తన ఆత్మీయ జీవితం, ఆత్మీయ యుద్ధం చేసినాడు. 3 వారాలు పచ్చుంటే దేవుడు కూడా బాధపడినాడంట. చూడండి, దానియేలు ఉపవాసం ప్రార్థన చేశాడు, కళ్యాణ్ బాబు ఉపవాసం ఉంటున్నాడు కదండి. ఈరోజు మీరు ఉపవాసం ఉంటారు. మరి మనం కూడా ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలా, ఆయన మహిమను చూడాలా, ఆయన తేజస్సును మనం చూడాలా, అంత పరిశుద్ధులుగా మనం మార్చబడాలా. ఈ ఆత్మీయ జీవితంలో ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా మన యుద్ధం గెలవాలంటే దేవునితో దగ్గరగా ఉండాలి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు మనం 40 రోజులు చేయలేదు. ఏ రోజు కూడా మనం ఎప్పుడు 21 రోజులు చేస్తూ వచ్చినాం ఇంతవరకు సేవ ప్రారంభమైనప్పటి నుంచి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన చేయడానికి కూడా మన వాళ్ళు ఎంత అల్లాడతారంటే కదా, చాలామంది అంత అల్లాడిపోతూ ఉంటారు కదండి. మందిరానికి రావడానికైనా, లేదంటే మందిరం కూర్చోవడానికైనా, సమయానికి పోవడానికైనా, లేదంటే ఉపవాసం ఉండడానికైనా, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఉపవాసం అని కూడా ఇష్టపడరు కొంతమంది అయితే కదా. పరిస్థితులు మారాలని ఆశయం ఉంటుంది కదా. మందిరంలో కానుకలు వేస్తే మారితే అనుకుంటారు చాలా మంది. ఇక్కడ చూడండి, 3 రోజులు ఉపవాసం ఉంటే ప్రత్యక్షమైందంట దేవుడు. హల్లెలూయా. దేవదూత ప్రత్యక్షమైంది, గొప్ప వెలుగును చూశాడంట, ఒక తెల్లటి నారవస్త్రం ఒకటటువంటి ఒక వ్యక్తిని చూశాడంట. చూడండి, దేవుడి సహాయం ఎట్లా పంపించాడు? తన దూతలను మన కాపుగల తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన. అరే, నా కళ్యాణ్ బాబు ఉపవాసం ఉన్నాడు, పాపం పోరాను ఆయన, వాడు ఏడుస్తూ ఉంటే నేను చూడలేను, వాడు ఏదో దిగులుగా ఉన్నాడు, చూడుపో, ఏందో వాని కార్యములన్నీ సఫలపరిచినాపో అని తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు తన దూతలను పంపించాలా సహాయము చేయడానికి. మనుషులు చేయలేంత సహాయము దేవుడు చేయగలడు. చూడండి, ఈరోజున మన ప్రార్థనలకు ఆలస్యమైన ఖచ్చితంగా జవాబు అయితే వస్తుంది, సమాధానం అయితే వస్తుంది. అన్ని దాంట్లో మనం జయం పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు. నాకు జీవితం 21 రోజుల ఉపవాస ప్రార్థన ఎంతో గొప్ప మేలు నాకైతే. ఆ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారానే నేను ఎంతగానో బలపరచబడుతున్నా, ఆత్మీయ జీవితం ఎదగలుగుతున్నా, దేవునితో ఇంకా దగ్గరగా అవ్వగలుగుతా ఉన్నా. 21 రోజుల ప్రార్థన ద్వారానే ఈరోజు ఈ మందిరం అయినా, ఈ టీవీ పరిచర్య అయినా, మీరైనా, మనం అందరమైనా దీవించబడుతున్నామంటే 21 రోజుల ఉపవాస ప్రార్థన. ఈ సంవత్సరం ఇంకా దేవుడు మనలో, మన గ్రామ ప్రజలను, మీ కుటుంబాలను లైవ్లో కానీ, టీవీ ఛానల్లో వీక్షించేవారు కానీ, నన్ను ప్రేమించేవారు కానీ, మన సంఘస్థులు కానీ, లేదంటే వేరే ఎవరైనా సరే క్రైస్తవులు ప్రతి ఒక్కరు, ఈ లోకంలో అంధకార చీకటి శక్తులు ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలి. హల్లెలూయా. ఇదే ముఖ్య ఉద్దేశం, అందరూ దీవించబడాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడాలి. ప్రతి ఒక్కరు యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించాలి. ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడాలి, దేవుని కనుగొనాలి, దేవుని చూడాలనేదే నా ఆశ. ఈరోజున ఎంతోమంది దేవునికి దూరమై బ్రతుకుతూ ఉన్నారు, పాపంలో బానిసత అయిపోతూ ఉన్నారు, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో మరి కలతలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కొట్లాటలు, కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలు, బయటికి చెప్తే ఆడ అవమానం అవుతుందని లోపల కుమిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అర్థమైందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కడుపు మార్చుకొని ప్రార్థన చేయి. నువ్వు రహస్యమందు చూచిన దేవునికి రహస్యముగా ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. మౌనంగా ఉండు, ప్రభువుకు సమీపస్తుడుగా ఉండు. మౌనంగా ఉండి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి రోదనతో, వేదనతో అడుగు. ప్రభు తన మహిమను నీ మీద కుమ్మరిస్తాడు. అర్థమైందండి? ఈరోజున దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. మనం ప్రార్థనలో ప్రభువుని వేడుకుంటూ ప్రభువుని అడిగితే 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఈ సంవత్సరంలో నువ్వు ఊహించలేని మేలులో చెవి చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. కీర్తనలు 69:10 వచనం, కీర్తన 69:10 వచనం చూస్తే గిన, నేను ఉపవాసముతో నా ప్రాణమును బాధించుకొని నప్పుడు అని ఉంటుంది అక్కడ. ఉపవాసముతో ప్రాణమును ఏం చేసుకుంటున్నాడంట భక్తుడు? బాధ పెట్టించుకుంటున్నాడు. ఈరోజున ఉపవాసముతో మన ప్రాణాన్ని మనం నల్లగొట్టుకోవాలి.
మన ప్రాణము మన ఆత్మ చెప్పినట్టు వినాలా. చాలామంది మన ఆత్మ శరీరం చెప్పినట్టు వింటుంది కదా, అట్లా కాదు. మన ఆత్మ చెప్పింది మనం వినాలా. మన ఆత్మ ఏం చెప్తే చర్చికి పోంటే చర్చికి, వాక్యం చదవంటే చదువు, ఉపవాసం. నీ ఆత్మ బలంగా ఉండాలి దేవునిలో. ఎందుకంటే నీ ఆత్మనే ప్రభు యొద్దకు తిరిగి వెళ్ళేది. కాబట్టి ఉపవాసముతో నీ ప్రాణాన్ని నలగొట్టు, బాధపెట్టు, విరగొట్టు నీ ప్రాణాన్ని. అప్పుడు నువ్వు ప్రభుని చూడగలవు. హల్లెలూయా. ప్రభుని చేరగలవు. ఇప్పుడు ఒక సినిమా, ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది అనుకోండి. పూర్వము ఎన్టీ రామారావు అట్లా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు అంట, సినిమా హాల్లోకి పోయేంత వరకు బయట తొక్కిసలాట జరుగుతుందంట. మనుషుల మీదకి ఎక్కిపోవడము, టికెట్ల కోసం కొట్టుకోవడము, ఫ్యాన్స్ కొట్టుకోవడము, ఎవరో ఒకరు మొత్తానికైతే చచ్చిపోతారంట ఫస్ట్ రోజు. కానీ లోపలికి పోయేంత వరకే వాళ్ళకి శ్రమ. బాగా గమనించాలి, లోపలికి పోయేంత వరకే శ్రమ. టికెట్ ఎవరికైతే వచ్చిందో వాడు దొరమాదిరి లోపలికి పోతాడు కదా. టికెట్ రానోడు బయట గొడవ పడతాడు, కొట్లాడుకుంటాడు, బ్లాక్లో కొన ఎన్నో తిప్పలు పడతాడు. వాడు మనసు నెమ్మది ఉండదు కదండి. ఈ రోజున మనము కూడా దేవుని చూడాలి. మనం ఎంత నల్లగొట్టుకుంటే అంత హ్యాపీగా మనకి టికెట్ దొరుకుతుంది, పరలోకానికి వెళ్ళచ్చు. మన దేహము ప్రభుకు ఆలమై ఉండాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ప్రభువులోకి నడిపించుకోండి. మీకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే ట్రైన్ చేసుకోండి, మిమ్మల్ని మీరే సరి చేసుకోండి. మీలో మీకు తెలియకుండానే దేవునికి ఒక వ్యక్తిని పెట్టినాడు. వాడు ఎప్పుడు మనం ఖండిస్తూ ఉంటాడు కదా, ఖండిస్తూ ఉంటాడు వాడు. వాని మాటకు మన లోబడినామనుకో మన జీవితాలు బాగుంటాయి కదండి. వాడు పాపం చేసేటప్పుడు చెప్తాడంట, పాపం చేయొద్దు అంటాడంట. మనమే లెక్క చేయం. మన లోపల ఉండేవాడు ఎప్పుడు మనం హెచ్చరిస్తూ ఉంటాడు, తప్పు చేయొద్దు, దేవుని బిడ్డవు నువ్వు, దేవుడి సన్నిధిలో ఉన్నావు, బాప్తిసం తీసుకుని మనం హెచ్చరిస్తూ ఉంటాడంట. కానీ మనం వాని మాట మనం వినలేకపోతా ఉన్నాం, సైలెన్స్ చేసి పక్కన కూర్చోబెట్టినాం. కాబట్టి యేసయ్య నామములో ప్రార్థించండి. ఇక నుంచి నీ జీవితంలో ప్రతి వ్యతిరేకతను నువ్వు తీసివేసుకోవచ్చు, అది నీ చేతిలోనే ఉంది. నువ్వు మోకాళ్ళంగి ప్రార్థన చేయి, నిన్ను ప్రభుకు సమర్పించుకొని ప్రాణం నలగొట్టుకో, ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. మీరు అనుకోవచ్చు, ఉదాహరణకి నైనా మోకాళ్ళంగి ప్రార్థన చేస్తే అన్నీ పోతాయా అని మీరు అనొచ్చు. నేను ఒకటే మాట చెప్తూ చూడండి, మీరు మోకాళ్ళు వంగి చూడండి. ముందు ప్రశ్నలు వద్దు. చాలామంది దేవుని ఇంకా ప్రశ్నిస్తానే ఉన్నారు. మేము మందిరానికి పోతానే ఉన్నాం, మాకేం బాగాలే. ఎందుకు ప్రశ్నిస్తారు దేవుణ్ణి? మనం దేవుని ప్రశ్నించేంతటోళ్ళం కాదు, దేవునికి ఎదురు చెప్పేంతటోళ్ళం కాదు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. చాలామంది మందిరాలకు కానీ సేవకులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడడం, దూషించడం, తిట్టడం, కొట్టడం, లేదంటే హేళనగా మాట్లాడడం, కించపరచడము కదా, ఇట్లాంటివన్నీ మానుకోవాలా. మీ ఆత్మ ప్రభువులో బలంగా ఉండాలి. మోకాలంగి నిన్ను నువ్వు సమర్పించుకో దేవునికి. నిన్ను నువ్వు సమర్పించుకొని ప్రభు దగ్గర గోజాడు, ప్రభుని అడుగు, ప్రభు మీకు సహాయం చేస్తాడు. 21 రోజు నేను తీర్మానం చేసుకుని, నేను అదే ప్రభువా, నేను నా ముఖము నీకే చూపించాలి, నీ ముఖకాంతి నాకు కావాలయ్యా, నాకు సహాయం చేయి, నాకు నీ యొక్క కృపతో నింపు. నాకు సపరేట్గా ఒక రూమ్ లేదు, లేకపోతే లక్షణంగా రూమ్లోకి పోయి గడేసుకుందాం అనుకున్నాను. నేనైతే ఇంట్లో కూడా ఉండకూడదని, నాకు దేవునితో గడపాలని ఎందుకు ఈ సంవత్సరం చాలా ఆశగా ఉంది. ప్రభువా, నీతో నేను గడపాలి, నీతో నేను ఉండాలి, నీతో నేను నీ మాట వినాలి, నీ స్వరం వినాలని ఎంతో ఆశ ఉంది. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చవయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. హల్లెలూయా. ఆయన ప్రత్యుత్తరం ఇస్తే ఇంకేం కావాలి మనకు చెప్పండి? ఆయన మనతో ఉంటే మనం నిద్రించుచుండగా కూడా మేలు చేసే దేవుడు ఆయన. మనం కూర్చొని ఉన్నప్పుడు కూడా దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మన బిడ్డ మనతో కొట్టించుకొని ఏడ్చి ఒక మూలను కూర్చొని అట్టే నిద్రపోయింది అనుకో, మనం అట్నే విడిచిపెడతామా? విడిచిపెట్టాం. మళ్ళీ పోయి ఎతకచ్చుకొని మన పక్కన వండేసుకొని, వీలైతే సారీ నాయన బిడ్డ అని చెప్పి తలాటడాన్ని ఆ కన్నీళ్ళు గిన్నీళ్ళు తుడిసి బుగ్గ మీద ఒక ముద్ద పెట్టి వాటమర్త నిద్ర లేపి ఒకరో అన్నం తినిపించి నీళ్లు దాపించి మళ్ళీ అట్నే పండబెడతాం కదా. మరి దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే నీకు ఎందుకు సహాయం చేయడు? మన ఏడుపు నిజంగా లేదు, యాక్షన్ ఏడుపు ఉంది, వేషధారణ, కపటమైన హృదయం. అట్లుంటే నువ్వు దేవుని సహాయం పొందలేవు. నేను అదే చెప్పేది, 2-3 వారాల నుంచి ఇదే వాక్యం చెప్తున్నా. నేను దేవుని సహాయము జరగాలంటే, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఆయనకు తగినట్టుగా లోబడి బ్రతకాల. ఆయనకు నువ్వు తగ్గింపు స్వభావం కలిగిన బ్రతకాల. దేవుడు తన కార్యాన్ని తను ఎలాగైనా సఫలపరుస్తాడు. ఎలాగైనా ఎవరినో ఒకరిని ఏదో ఒక మూల నుంచి నీకు ప్రేరేపణ కలిగిస్తాడు ఆయన. అర్థమైందా?
ప్రభు మన పక్షంలో ఉన్నాడు. మన దీపం మనం వెలిగించుకుందాం. హల్లెలూయా. మనమే వెలిగించుకుందాం. అయ్యా, నా దీపం ఇంతకాలం ఆర్పు చేసుకున్నాను అయ్యా, భక్తి లేక, ప్రార్థన లేక, ఒక పాట లేక, మందిరం లేక, ఒక క్రమశిక్షణ లేక, ఒక భయభక్తులు లేక, ఏదో మందిరానికి వెళ్ళాను, సమర్పించుకున్నాను, వచ్చాను, మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేసుకుని వచ్చాను, మందిరానికి వెళ్ళాను, బల తీసుకుంటాను, వస్తాను అన్నట్టు కాకుండా ప్రభా, ఇక నుంచి సంపూర్ణ హృదయముతో నేను ప్రేమిస్తాను ప్రభా. 21 రోజుల ఉపవాస ప్రార్థన మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోండి. ఆయన సిలువలో ఏ రీతికైతే నా నిమిత్తం, నీ నిమిత్తం త్యాగమై యాగమైపోయాడు, చనిపోయి తిరిగి లేచాడో, ఈరోజు మనం కూడా ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచిన వారము మనం మార్చబడాలి. హల్లెలూయా. 21 రోజుల ఉపవాస ప్రార్థన అదే ముఖ్య ఉద్దేశం. చనిపోయి మనం తిరిగి లేవబడాలి. మనలో ఉన్న పాత రోత జీవితం అంతా భూస్థాపం అయిపోయి మళ్ళీ మనం తిరిగి లేచి నూతన పరచబడాలా. నూతనంగా మనం ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించాలి. మున్న పెన్నడు చూడంత ఆశీర్వాదం. ఈ రోజు చెప్తున్నానండి, మందిరం పని అంతా ఆగిపోయింది, మందిర నిర్మాణం అంతా ఆగిపోయింది. నేను ప్రభు సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభా ఏంది ప్రభా, ఉపవాస ప్రార్థనలని చెప్పినప్పటి నుండి మరి మొత్తం మందిరం కానీ ఆర్థిక సమస్య కానీ ఇంకా ఎక్కువైనాయి నాకు. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను, ప్రభా నీవు నాకు సెలవి, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు సహాయం చేయని అడుగుతున్నాను ప్రభుని. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు, మానసిక ఒత్తిడి ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు నా పక్షమున కార్యం చేస్తున్నాడు. 21 రోజుల ఉపవాస ప్రార్థన నేను చెప్తున్నానండి. ఇవి అయిపోయిన మరుక్షణం ఈ పరిచర్యను మనం ముందులాగా ఉండదు. ఖచ్చితంగా దేవుడు దీన్ని నూరంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పనాశకమైన సంతోషముతో నింపుతాడు ఆయన. మీరు కూడా నమ్మకంగా రండి. 21 రోజులు నమ్మకంగా పాల్గొనండి. మీకు తెలిసిన వారిని, మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను 7 గంటల కంటే 7 గంటల ఇక్కడికి వచ్చి ఉండండి. ముగింపు సభ రోజు మళ్ళీ మీతో కలుస్తాను, మీతో మాట్లాడతాను, మిమ్మల్ని దర్శిస్తాను, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నా గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. దేవుడు తన సన్నిధి, తన బలము, తన తేజస్సు, తన దూతలు, తన సహవాసము నాతో ఉండలాగున మీరు ప్రార్థనలో పెట్టండి. మీరు కూడా యథార్థంగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉపవాసం, ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉండి ప్రభు దగ్గర మొరపెట్టండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈ వారంలో మరి నా కుమార్తె పుట్టినరోజు కూడా ఉంది. మరి ఒకవేళ నేను ప్రకటన చేయలేకపోవచ్చు, నేను మిమ్మల్ని పిలవలేకపోవచ్చు. నా కుమార్తె పుట్టినరోజు కూడా వచ్చి మీరు పాల్గొనండి. అలాగే అద్విత్ ఫస్ట్ బర్త్డే ఉంది. అద్విత్ ఫస్ట్ బర్త్డే, మొదటి బర్త్డే కాబట్టి అద్విత్ మొదటి బర్త్డే కూడా మీరు పాల్గొనండి. ఈ రోజున నేను చెప్తున్న ప్రతి మాటలను మీరు అంగీకరించి ప్రభు సన్నిధిలో మీరు కూడా ఒక యోగ్యమైన ఒక పాత్రలాగా మీరు మార్చబడండి. ఇక నుంచి అయినా సరే 21 రోజులు మీకు టెస్టింగ్ అనుకోండి. 21 రోజులు మీరు వచ్చి ఏదో ఒక మందిరంలో పని చేయాలి. మీరు వచ్చి మందిరంలో ఒక పాట, ఒక వాక్యము మీరు చెప్పగలగాల, మీరు సాక్ష్యం చెప్పగలగాల, మందిరంలో మీరు ఉండగలగాల. మీతో ఉన్నవారు నడిపించండి. 21 రోజులు ఉపవాస ప్రార్థన ఊహించలేని కార్యాలు జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఊహించలేని కార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో అడుగు ముందుకేయండి, విశ్వాసంతో అడుగు ముందుకేయండి. పట్టలేనంత ఆనందం, పట్టలేనంత సంతోషం మీరు చూస్తారు. మహిమాయుక్తమైన సంతోషం మీరు అనుభవిస్తారు. మునుపెన్నడూ లేనంత ఆనందం, సంతోషం మీరు అనుభవిస్తారు. ఖచ్చితంగా 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొంటూ మేలులు పొందాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకోండి. మరి ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థనలోనికి మనల్ని మేరీ గారు నడిపిస్తారు. అందరికీ వందనాలు. మళ్ళీ మనందరం కలుసుకుందాం ముగింపు సభ రోజు. అంతవరకు మీరు నమ్మకంగా పాల్గొనండి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అవునైనా తండ్రి, ఈ ప్రారంభ సభ నాడు తండ్రి నువ్వు మాతో మాట్లాడిన విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అవును తండ్రి, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించమని తండ్రి మేము అడుగుచున్నాం నైనా. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికముగా మీరు దయచేయవాడవని మేము నమ్ముచున్నాము తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి నైనా. విన్న వాటిని బట్టి తండ్రి మేము మా హృదయంలో ఫలోభరితం చేసుకొని తండ్రి మేము జాగ్రత్తగా నడుచుకోవడానికి సహాయం చేయండి నైనా. ఉపవాసం ఎలా చేయాలో మాకు చెప్పిన విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఆయన తండ్రి దైవజనుడు ప్రభు ఉపవాసం ఉండి 21 రోజులు ఉపవాసం ఉండి
తండ్రి సంఘం కొరకు తండ్రి ప్రార్థన చేయించుండగా తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించనే తండ్రి నీకు స్తోత్రం నేను. గొప్ప కార్యములు తండ్రి మీరు జరిగించ దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నేను. గొప్పనైనా మహోన్నతుడ మహాగణుడ గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు తండ్రి మేము తండ్రి ఈ 21 రోజుల ఉపవాస కూడికలు మేము చూడాలనైనా తండ్రి నిన్ను ఆరాధించే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని చేయండి తండ్రి నమ్మకంగా తండ్రి ఈ 21 రోజుల ఉపవాస కూడికలలో తండ్రి పాల్గొని తండ్రి మంచి వర్తమానాలతో తండ్రి నీ మాటలను తండ్రి మేము వినలాగున తండ్రి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి తండ్రి. సమయాన్ని అనుకూలపరిచి ప్రభు ప్రతి ఒక్క నాడు తండ్రి మమ్మల్ని తండ్రి నీ ఉపవాస కూడికలో తండ్రి మమ్మల్ని చేర్చుకోండి నైనా. నీకు స్తోత్రం నైనా తండ్రి. గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు గంభీరమైన కార్యములు మీరు జరిగించండి తండ్రి. మీరు సహాయం చేయండి నైనా. మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మమ్మల్ని దర్శించండి తండ్రి. మాకున్న సమస్యలు తండ్రి, ఆర్థిక సమస్యలునైనా ఏవైనా కానీ ప్రభు ఈ ఉపవాస కూడికలలో తండ్రి మీరు ఘనముగా తండ్రి మా కార్యములను తండ్రి మేమైతే ఏదైతే కోరుచున్నామో తండ్రి ప్రతి ఒక్కటి తండ్రి మీరు జరిగించండి తండ్రి. మేము నమ్ముచున్నాము. సహాయం చేయండి. సహాయం చేసే నా సహకారి నీకు వందనాలయ్యా తండ్రి. నా యజమానుడా నీకు స్తోత్రంనైనా. కార్యాలు చేయండి నైనా. అద్భుతమైన కార్యాలు చేయండి నైనా తండ్రి. నీకు స్తోత్రమునైనా తండ్రి. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నైనా. గొప్పనైనా నీకు స్తోత్రమునైనా. అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, నమ్మదగిన దేవా నీకు స్తోత్రమునైనా తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ తండ్రి ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రమునైనా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ముట్టండి, తాకండి నైనా. తనకున్న సమస్యలు తండ్రి మీరు తీర్చండి నైనా. నీకు స్తోత్రమునైనా. గొప్పనైనా మహోన్నతుడా మహాఘనుడా గొప్పనైనా నీకు స్తోత్రం నైనా. స్తోత్రాలు చెప్పుచుండగా తండ్రి నీ గొప్ప కార్యములు తండ్రి మేము చూడాలనైనా. ఘనమైన కార్యములు తండ్రి మేము కనులారా చూడాలనైనా తండ్రి. నీకు వందనాలయ్య తండ్రి. నీకు స్తోత్రాలయ్య. ఈ 21 రోజుల ఉపవాస కూడికలు తండ్రి ఘనముగా మీరు జరిగించండి నైనా. నీకు స్తోత్రమునైనా. ఘనముగా మీరు జరిగించండి నైనా. నీకు వందనాలయ్య తండ్రి. అనేక మందిని తండ్రి ఈ ఉపవాస కూడికలలో తండ్రి పాల్గొని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దైవ దీవెనలు పొందుకోలాగా మీరు సహాయం చేయండి తండ్రి నైనా. మీరే నడిపించండి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి. ఏ బిడ్డైతే తండ్రి ఆశ పడుతున్నదో ప్రభు ఈ ఉపవాస కోడికలలో పాల్గొనాలని ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ఇక్కడికి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు తాకండి నైనా, ముట్టండి నైనా, స్వస్థపరచండి నైనా. స్వస్థపరచగల దేవా నీకు స్తోత్రమయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. మహాగణుడా నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడా జయమిచ్చువాడా నీకు స్తోత్రమయ్యా. మాకు జయమును దయచేయినైనా నీకు స్తోత్రమయ్యా. దేవా మా అంతరంగమందు తండ్రి మీరు ప్రతి ఒక్కటి తండ్రి మీరు మీకే తెలుసునైనా తండ్రి. మేము ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలు కేవలం తండ్రి ఉపవాస కూడికలో తండ్రి మేము ఉపవాసముని ప్రార్థన చేయగా తండ్రి మీరు యేసు నామములో తండ్రి ద్వారములు తెరుచునైనా. నీకు స్తోత్రమునైనా. గొప్ప కార్యాలు జరిగించునైనా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి ఆరోగ్యంతో నింపండి నైనా, శక్తితో నింపండి నైనా, బలముతో నింపండి నైనా. ఆశ్చర్య కార్యములు మీరు చేయండి నైనా. నమ్మదగిన దేవానికి స్తోత్రమయ్యా తండ్రి. ఇంతవరకు మాట్లాడిన మాటలు తండ్రి మేము మా హృదయంలో తండ్రి పెట్టుకొని ప్రభా నీ యందు తండ్రి నమ్మకముగా బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు స్తోత్రమయ్యా. సంపూర్ణమైన స్వస్థత మాకు దయచేయండి. సంపూర్ణమైన విడుదల మాకు దయచేయండి తండ్రి. ఎలాంటి తండ్రి సమస్య లేకుండా మంచి ఆరోగ్యం, శక్తి, బలము మాకు దయచేయమని తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి తండ్రి తిరిగి వారి తండ్రి వారి గృహాలకు వెళుతుండగా మీరే తండ్రి తోడు నీడగా ఉండండి ప్రభా. తిరిగి ప్రభా మరొక రోజు తండ్రి బిడ్డలను తండ్రి త్వరపెట్టి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి పాటలు పాడటానికి తండ్రి త్వరపెట్టి నడిపించండి నైనా. అద్భుతమైన కార్యములు ఇక్కడ చూడటానికి తండ్రి బిడ్డలను తండ్రి త్వరపెట్టి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాయినా. యేసయ్య నామములో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరు చేతులు పైకెత్తండి, నాతో పాటు చెప్పు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్. రాజుల రాజుకు జై, ప్రభుల ప్రభువుకు జై. నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఒక్కరూ రేపు త్వరగా అందరూ 7 గంటలకల్లా మీరు ప్రార్థనకు రావాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.